హలో అందరికీ, ఈ వీడియో వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా మసాలా పన్నీర్ కర్రీ అండి. చాలామందికి పన్నీర్ ఏంటంటే కొంచెం కర్రీలో వేసేటప్పుడు గట్టిగా రావడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా. దీంట్లో చాలా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో నేను చూపించేస్తాను. అలాగే నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందైతే కనుక మనం ఫుల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ వేసేద్దామండి. దాంట్లో వేసిన వెంటనే మీరు కలపకండి. కలపడం వల్ల ఏమవుతుందంటే మొత్తం అంటుకుపోతుంది, మొత్తం అంటుకుపోయి ముక్కల కింద అయిపోతుంది. దాని తర్వాత అది కొంచెం మరీ డార్క్నెస్ వచ్చేదాకా వేయవద్దు, కొంచెం వైట్గా ఉండగానే వేపేసి తీసేయండి. సైడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం జీడిపప్పు అది వేసేసి అది కూడా కొంచెం బాగా ఫ్రై చేయండి. ఎక్కువ ఫ్రై చేయవసరం లేదు. ఉల్లిపాయలు కూడా అంతే, మనం ఎక్కువ ఫ్రై చేయవసరం లేదు. టమాటాలు కూడా అంతే. అవన్నీ కొంచెం ఎగిలినట్టు వేయించుకోవడమే. అదే ప్యాన్లో మనం కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుని అది కూడా వేగిన తర్వాత మనం ముందు పట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదండి, అది మొత్తం యాడ్ చేసేసి అది పచ్చి వాసన పోయేంత వరకు మనం ఆయిల్ వేపాలండి. ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేపాలి. అప్పుడే మనకి పచ్చివాసన పోయి కమ్మగా మంచిగా ఉంటుందండి. మీరు పచ్చివాసన పోయేంత వరకు వేపించండి. దాని తర్వాత కొంచెం వాటర్లోని మనం ముందు ఫ్రై చేసుకునే ఉంటాయి కదా పన్నీర్ ముక్కలు వేసేసి ఒక 10 మినిట్స్ ఉంచండి. ఆ వాటర్ తోటే మీరు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసిన తర్వాత అది కూడా బాగా వేగిన తర్వాత ఆ వాటర్ తోటి దాంట్లో వేసేయండి. మొత్తం వేసిన తర్వాత వాటర్ అది యాడ్ చేసేసుకుని మీకు అడ్జస్ట్మెంట్ కింద వాటర్ ఎంత కావాలో అంత యాడ్ చేసేసుకుని మళ్ళీ అదే ఆయిల్లో తేలేంత వరకు మగ్గబెట్టండి. బాగా మగ్గబెట్టితే సరిపోతుంది. యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉంచేసిన తర్వాత సరిపోద్ది. ఇంకా ఇక్కడతోటి మనకి పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయ్యండి. ఇప్పుడైతే టేస్ట్ చూసి చూపిస్తాను. చాలా ఎమ్మీగా, టేస్టీగా, సింపుల్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చూపిస్తున్నాను కదా, చూడండి. ముక్క కూడా చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. మనం ఎప్పుడైతే వాటర్లో వేసి పెడతామో దానివల్ల మనకి సాఫ్ట్గా వస్తుంది అనమాట. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.